అంటే అభిమానం ఉండడం వేరు, ఎక్కువ అభిమానం ఉండడం వేరు. అంటే ఫ్యాన్స్ ఎక్కువగా అభిమానిస్తారు. ఒక సినిమా వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా హడావిడి చేయటము, లేదంటే ఇష్టమైన హీరోయిన్కి సంబంధించి ఎక్కువగా ఇచ్చేయటం చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ హీరోయిన్లు కానీ లేదంటే సెలబ్రిటీస్ కానీ బయటికి వెళ్ళేటప్పుడు వ్యవహరించిన తీరులు వ్యవహరిస్తున్నారు. అంటే ఎక్కడో టచ్ చేద్దాము అన్న ఒక సైకో మైండ్ సెట్ అనేది ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఈ రెండు ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అభిమానం కాదండి, అది ఖచ్చితంగా అభిమానం కాదు. వాళ్ళకి ఏంటంటే ఒక మహిళ నేను ముట్టుకోవచ్చు, నేను ముట్టుకోవాలి అంతే, అంతకంటే వేరే ఏమి లేదు. అందుకని మనం దానికి అభిమానం అనే ఒక మంచి పదాన్ని వాడొద్దండి. అది దురభిమానం కూడా కాదు, ఒక రకమైన వెకిలి చేష్ట. ఈ వెకిలి చేష్టకి ఎవరు అంటే వీళ్ళెందుకు ఈ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల పట్ల నిష్కర్షగా ఉంటే సమాజం పట్ల కూడా నిష్కర్షగా ఉండగలుగుతారు. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ నిష్కర్షగా ఉండాలని చెప్పి వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మా అబ్బాయి ఏం చేసినా కరెక్ట్ అనుకునే మెంటాలిటీ మనకి చాలా ఎక్కువగా ఉంది. పైగా ఒక అబ్బాయి పైన ఏదన్నా ఇట్లాంటి కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఆ తల్లి ఏమంటదంటే ఇమ్మీడియట్ గా తల్లి గాని తండ్రి గాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే అమ్మాయి ఏం చేసిందో అంటారు. అవును, ఇది ఈ మెంటాలిటీ, ఈ మైండ్ సెట్ మారాలి. ఏంటంటే ఏదున్నా అమ్మాయిల మీద వేసి రుద్దేయడం, అమ్మాయిలే బాధ్యులు చేయటం. ఇప్పుడు ఇక్కడ నిజానికి వీళ్ళు బాధితులు, ఈ బాధితుల్ని బాధ్యులు చేస్తున్నారు. నేను మొన్న వేరే ఛానల్లో దీని గురించి మాట్లాడితే ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్, అమ్మా ఆ అమ్మాయి డ్రెస్ సరిగా వేసుకుని రాలేదు అందుకే ఇలా జరిగిందేమో, మీరు అది ఎందుకు మాట్లాడరు అని అన్నారు. మీరు డ్రెస్ ఎలా వేసుకున్నా సరే వాళ్ళని ముట్టుకునే హక్కు లేదు మీకు. మీకు హక్కు లేదు. ఆ డ్రెస్ వేసుకున్నారా వేసుకోలేదా, 6 అడుగులు చీర కట్టుకున్నారా లేకపోతే బికినీ వేసుకున్నారా, ఏం వేసుకున్నారా, అది సారీ అది మీకు సంబంధించిన మ్యాటర్ కాదు. నువ్వు నీ భార్యను ముట్టుకున్నంత హక్కుతోటి భార్యను ముట్టుకుంటానికి కూడా మ్యారిటల్ రేప్ అనే ఒక మాట వచ్చిన తర్వాత ఆమె అంగీకారం కూడా చాలా అవసరము అనే ఒక ఆలోచన వచ్చిన ఈ సందర్భంలో ఒక ఆమె సినిమా యాక్టర్ కావచ్చు, పక్కింటి ఆవిడ కావచ్చు, ఎవరో తెలియని ఆవిడ కావచ్చు, ఆవిడని ముట్టుకునే రైట్ నీకు ఎవరిచ్చారు?